master craftsman and फोटो दीटो मामूलू कैमरा सर सर आज हमारे भी सभी पार्टिसिपेंट्स को मैं चाहूँगी कि उनका स्वागत करें। हमारे लिए समय निकाला और हम सबका थोड़ा राउंड टच से करीब आइए एक फोटो ले मुस्कान आर्टिजन्स की तरफ से सर स्ट्राइट साइड का कवर भैया करो जनरेशन से my work. Usually this kind of carry. I have some different more work. And even a special yellow color में जगन्नाथ का स्टोरी. हार्दिक वंदनालु. ఈ రోజు దస్తకార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హస్తకళా ప్రదర్శిని ప్రారంభోత్సవానికి పాల్గొనడం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఇందాక శైలీ జైన్ గారు చెప్పారు, దస్తకార్ అనే సంస్థ 1981లో ప్రారంభించడం జరిగింది. లైలా తయ్యబ్ జీ అనే ఒక ఆమెకి ఒక రకంగా అప్పుడు ఆలోచన ఉండింది దట్ భారతదేశంలో ఎన్నైనా విలువలు కలిగిన హస్తకళలు ఉన్నాయి, కానీ సరైన ఆదరణం ఇవ్వకపోవడం వలన కొత్త తరం ఆ కళారూపంని కాపాడుకోవడానికి దాన్ని కొనసాగించుకోవడానికి వాళ్ళు ముందుకి రావట్లేదు. సో ఈ దృష్టిలో పెట్టుకొని అప్పుడు చాలామందికి గుర్తు ఉంటుంది, మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి ఒక సంస్థ ప్రారంభిస్తాము, మధ్యవర్తులు ఎవరు లేకుండా నేరుగా కళాకారులతో మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కోసం మంచి ఒక మార్కెట్ తయారు చేస్తాము. సో పుపుల్ జయకర్, ఇందిరాగాంధీ గారు వాళ్ళందరూ లైలా గారికి చాలా ప్రోత్సహించారు. అండ్ ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వాళ్ళు మన కళ కోసం ఎన్నో వాళ్ళు శ్రద్ధ చూపిస్తూ కళ కోసం కళాకారుల కోసం చాలా ఒక మంచి ఒక ఆలోచనతో ఒక ముందు చూపుతో వాళ్ళు ఇట్లాంటి సేవ చేస్తూ ఉన్నారు. సో అదే క్రమంలో హైదరాబాద్లో ఒక వారం పాటు ఇట్లాంటి ఒక ఎగ్జిబిషన్ ప్రదర్శన అమ్మకాల కోసం ఇక్కడ ఇది ఏర్పాట్లు ఇది చాలా మాకు ప్రభుత్వ దృష్టిలో కూడా చూస్తే ఇది చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మా టూరిజం పాలసీలో కూడా టూరిజం అంటే జస్ట్ ఒక మాన్యుమెంట్ని చూసి అక్కడ కొన్ని సెల్ఫీస్ తీసుకోవడం అదే టూరిజం కాదు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితం ఏ రూపంలో ఉంది, అక్కడ ఎట్లాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళ ఏం పాటలు పాడుతున్నారు, వాళ్ళ ఇంటిలో ఏం వంటలు చేస్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి సృజనాన్ని వాళ్ళు బయటికి పెడతా ఉన్నారు, వీటన్నిటినీ కూడా టూరిజంలో అంతర్భాగం చేయడమే మా ధ్యేయం ఉంది. మీలో కొంతమందికి అవగాహన ఉంటుంది, సుమారు ఒక 10 రోజుల క్రితం కలినరీ టూరిజం అంటే ప్రతి ప్రాంతానికి కొన్ని వ్యంజనాలకి మంచి పేరు ఉంటుంది, స్థానికంగా ఎవరు అట్లాంటి వ్యంజనాలు తయారు చేస్తారు అట్లాంటి వాళ్ళని పెట్టుకోవడము, అక్కడ కళ ఎట్లాంటి స్వరూపాలు మనకు నడుస్తుంది. మన రాష్ట్రం గురించి కూడా అందరికీ తెలుసు. ఈరోజు మన రాష్ట్రంలో 10 పైన ఇట్లాంటి కళాఖండాలు ఉన్నాయో అండ్ వాటన్నిటిని కాపాడడానికి వాటన్నిటికీ మంచి మార్కెట్ ఏర్పాటు చేయడానికి టూరిజంని ఒక మాధ్యమంగా ప్రభుత్వం ఉపయోగిస్తూ ఉంది. బట్ మన దగ్గర ఉన్నటువంటి కళాకారులు మన దగ్గర ఉన్నటువంటి క్రాఫ్ట్స్ పర్సన్స్కి కూడా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి రావడం చాలా చాలా ఔచిత్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గమనిస్తారు. ఇందాక నేను అన్ని స్టాల్స్ చూడలేకపోయాము, కొన్ని స్టాల్సే చూశాను. 75 స్టాల్స్ ఉన్నాయి. బట్ చూసిన స్టాల్స్లో మీరు గమనించుకోగలరు ఇట్లాంటి వాళ్ళు మన రాజస్థాన్ నుంచి చేసినవి, రాజస్థాన్లో చేసినవి, ఇది
మన ఒరిస్సాలో చేసిన మన ఈ ఆకుల పైన పెయింటింగ్స్ వేస్తారు, పట్టచిత్రాలు అంటారు, ఇట్లాంటివి ఇచ్చారు. వాటిని ఎట్లా మన తయారు చేస్తున్నారు, మార్కెటింగ్ ఎట్లా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కళల్లో ఉన్నటువంటి అరుదత ఎట్లా వచ్చింది అంటే చాలా చరిత్ర ఉంది. 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ కళలు ఆ చరిత్రాన్ని సంక్షిప్తంగా ఎట్లా చెప్తా ఉన్నారు, వాటన్నిటి నుంచి కూడా నేర్చుకోవడానికి చాలా ఉంది. నేను దస్తకార్ ప్రతినిధి శైలి గారికి కూడా విన్నపం చేస్తాము. మన రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మంది ఆ తెలుగు సమझने सकते होंगे. Please encourage more and more craft persons of Telangana also. Yes, we have enroll them as members, guide them on how do they improve their presentation. Their skills are there, but how do you make it more contemporary? How do you bring elements of current fashion, current tastes, current యూసేజెస్. వారు చేస్తున్నటువంటి కృషి కోసం వారికి చాలా పేరు వచ్చింది. అండ్ ఈరోజు దస్తకార్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్కి రావడం కూడా ఇది చాలా మంచి విషయం. ఇందాక వాళ్ళ ప్రతినిధి శైలి జైన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు నేను అడిగాను, హైదరాబాద్లో మీరు ఎన్నిసార్లు వచ్చారు? సో 44 సంవత్సరాల్లో ఇది 6వసారి. సో దస్తకార్ ఆధ్వర్యంలో ఇట్లాంటి ప్రదర్శనని చూడడం మనకు అంత ఈజీగా ఇది అవకాశం రాదు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రేక్షకులు, కళా ప్రేమిలు, ఎవరెవరికి చాలా కళ పైన అభిరుచి ఉందో కళాకారుల్ని కూడా వాళ్ళు ఇట్లా ఆదరణగా చూడాలి. వాళ్ళకి కూడా కొంత వాళ్ళ జీవనోపాధి కోసం సహాయపడాలి. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. ఇక్కడ 75 స్టాల్స్ ఉన్నాయి. అండ్ దేశంలో అనేక భాగాల నుంచి చాలా ఎక్సలెంట్ కళా రూపాలు ఇక్కడ చూడడానికి వీలు పడుతుంది, కొనుక్కోవడానికి వీలు పడుతుంది. అండ్ భవిష్యత్తులో కూడా నేను శైలి గారికి కూడా చెప్పాను, తెలంగాణలో కూడా కొన్ని వందలాది సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కళా రూపాలు ఉన్నాయో. ఉదాహరణకి మనకు చేరియాల్లో మనకు కళాకారులు ఉంటారు. వాళ్ళు చేరియాల్ పెయింటింగ్స్ తయారు చేస్తారు. వరంగల్లో ఉంటారు, కరీంనగర్లో ఫిల్గిరి చేసేవాళ్ళు ఉంటారు, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ బొమ్మలు చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా దస్తకార్ ఆధ్వర్యంలో తీసుకొని వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి ఎట్లాంటి సహాయ సహకారం అందిస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకి కూడా అదే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి. అట్లా మనవి చేస్తే శైలి గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. సో భవిష్యత్తులో వాళ్ళతో కూడా కలిసి పనిచేసే తెలంగాణ ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరికీ ఖచ్చితంగా ఇంకా మంచి దినాలు వస్తాయి అని నేను ఆశిస్తున్నాను. My name is Shaili Jain and I have been working with Daskar from last almost 25 years. And Daskar is almost 4-decade-old organization and have been supporting craftspeople from various regions, from various crafts. The purpose of Daskar is to uplift the crafts and craftspeople and link them to the urban market. So we hold exhibition, we do several services, we give them different support services, and out of which marketing is the last one, where whatever they produce, whatever we guide them, they bring to the market. And in Hyderabad, this is our 6th event in Kama Sangam, and every year we come and bring different crafts from different part of the country. Right now we have around 75 stalls and from 19 states, and each stall has a different craft skill, different materials, different crafts. So everyone needs to come and see the craft and appreciate. Though I know in Hyderabad people love craft and they have very nice place, Shilparaman, where you see lot of crafts, but these people who are displaying their stalls here, with them we have been associated for many years, and we have been supporting them, giving them various design inputs, product development, guiding them what they should be bringing to the market. So total, they are, whatever they are producing is total under our guidance. So our purpose is to link them to the market, so that whatever the urban consumer needs, they can understand and they can earn their livelihood through selling their products. So it started today and it will end on the 2nd of December. So it's a total 7-day exhibition, and please do come
timing is from 11 to 8 p.m.